మా అమ్మ నాకు నేర్పించిన మునక్కాయ ఫ్రై అండి. ఇది నిజంగా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. దీనికోసం ఏం లేదండి, మునక్కాయలు తీసుకొని ఒక 80% వేడి నీళ్ళలో చక్కగా ఉడికిచ్చేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేసుకొని ఫ్రై చేసేసేయండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసి కాసేపు ఫ్రై చేయండి. దాంట్లోనే మనము పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలి తగినంత. ఇది కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఏవైతే మనం ఉడకబెట్టుకొని పెట్టేసుకున్నాం కదా, 80% ఉడికితే చాలండి మునక్కాయ. తర్వాత ఇందులో వేసేసి ఇక మరి కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఆనియన్స్తో పాటు ఇది చక్కగా ఫ్రై అవుతుంది. దీంట్లో కారం కూడా వేసుకోవచ్చు, మనం ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఒక అర స్పూన్ ఎక్కువే వేసుకోవచ్చు అనమాట కారము. దీంట్లో ఫైనల్గా పుట్నాల పొడి వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పుట్నాల పొడిలో ఎలా తయారు చేసామనేది చెప్తానండి. పుట్నాల పప్పు తీసుకోవాలి, అందులో ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి ఇవన్నీ మిక్స్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అదిరిపోతుంది.